ఫిఫా ప్రపంచ కప్ సెమీఫైనల్ 4లో ఇంగ్లాండ్పై అర్జెంటీనా సాధించిన చారిత్రాత్మక విజయం మైదానం వెలుపల తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. గేమ్ ముగిసిన వెంటనే అర్జెంటీనా ఆటగాళ్లు అభిమానుల నుంచి ఒక బ్యానర్ తీసుకొచ్చి మైదానంలో ప్రదర్శించారు. దానిపై స్పానిష్ భాషలో ఫాక్లాండ్ దీవులు అర్జెంటీనాకు చెందినవని రాసి ఉంది. 1982లో ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య ఈ దీవుల సార్వభౌమాధికారంపై యుద్ధం జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఈ విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ను ఓడించిన ఉత్సాహంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఈ రాజకీయ బ్యానర్ ప్రదర్శించడం బ్రిటన్ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఫిఫా కఠిన నిబంధనల ప్రకారం ప్రపంచ కప్ మ్యాచ్లు జరిగే మైదానాల్లో ఎలాంటి రాజకీయ, మతపరమైన లేదా వివక్షాపూరితమైన సందేశాలు, బ్యానర్లు ప్రదర్శించడం నిషిద్ధం. దీంతో ఈ ఘటనపై ఫిఫా క్రమశిక్షణ కమిటీ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. ఒకవేళ నిబంధనల ఉల్లంఘన తీవ్రమైనదని తేలితే అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్కు భారీ జరిమానాతో పాటు కీలక ఆటగాళ్లపై నిషేధం పడే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.